అండి చింత చిగురు, ఇది చింత చిగురు. ఏం లేదండి, ఇక్కడ ముదిరిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకు తెంపుతూ ఉంటుంటే మళ్ళీ కొత్తది చింత చిగురు వస్తూ ఉంటుంది. చింత చిగురు పప్పులు వేసుకోవచ్చు, ఒట్టిమి చేపలలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ ముదురాకు ఉంది కదా, ఈ ముదురాకు ఇప్పుడు తెంపామనుకోండి, ఈ ముదురాకు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మళ్ళీ నేను 1 వీక్ ఒకసారి వస్తాను ఫామ్ హౌస్కి. మళ్ళీ నేను వచ్చేసరికల్లా మళ్ళీ లాస్ట్ టైం నేను పోయినసారి తెంపాను చింత చిగురు, మళ్ళీ ఇప్పుడు ఎగిరిస్తుంది. ఇట్లా ఇదంతా చింత చిగురు. చింత గింజలు కింద నేల మీద పడి మొలిచినాయండి. ఇవి కావాలని పెట్టినవి కాదు, అసలు జస్ట్ ఫంక్షన్ చేసినప్పుడు పచ్చిపులుసు చేస్తే కింద పడేసినాం కదా, వాటికి వచ్చినాయి. ఇంకెందుకు తీసేయాలి, అందరు అన్నారు చింత చెట్లు ఉంటే చింతలు ఎక్కువ ఉంటాయి, తీసేయండి అన్నారు. కానీ అసలు దానివల్ల ఉండే ఉపయోగం దానివల్ల ఉంటుంది కదా, ఎందుకు తీసేయాలని చెప్పేసి అట్లనే వచ్చినాం. ఇట్లా ఈ ముదురాకంతా పోయినసారి నేను తెంపాను, మళ్ళీ ఇప్పుడు మంచిగా చిగురు వచ్చింది. ఇట్లా చూడండి.